ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సభలో మాట్లాడే అవకాశం ఇస్తానని, ఆయన శాసనసభకు హాజరు కావాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు వద్ద గల మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్ కు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఘనంగా సన్మానించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. రాజకీయంగా 42 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ కూడా నేను 6 సార్లు 7 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశా. కానీ సభాపతిగా నాకు కొత్త కాబట్టి అయినా సరే కొత్త అయినా సరే సభాపతి కుర్చీలో కూర్చోడం కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. అందరు ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను. తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు 88 మంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళకి కూడా సభ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, వచ్చిన ఎవరంటే ఏంటి, ఎలా మాట్లాడాలా, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే రేపు బడ్జెట్ చేస్తున్న ముందు 2 రోజులు ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నారు. దానికి వెంకయ్యనాయుడు గారు లోక్సభ స్పీకర్ గారిని, అలాగే మనోహర్ గారు స్పీకర్ చేశారు, వారిని అలా కొంతమందిని పిలిచి వాళ్ళ చేత ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలందరికీ కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం కోసం నా సాయశక్తిగా కృషి చేస్తాను. ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తాను, అన్ని పార్టీల్ని సమంగా చూస్తాను. అది నా ధర్మం. ఇవాళ ఎన్నుకోదంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు, లేకపోతే ఒక పార్టీ మనిషి కాదు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తిని నేను. అయితే అన్ని పార్టీలు సమంగా ఇస్తాను. అయితే పార్టీ వాళ్ళు మేము రావని బాయ్కాట్ చేయడం మంచిది కాదు. మీరు రండి, అసెంబ్లీ మీకు ఇచ్చిన టైంని ఉపయోగించుకోండి, ప్రజా సమస్యలు మాట్లాడండి. రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది. మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం కోసం, అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజల కోరికను నెరవేర్చేసే బాధ్యత ఇవాళ ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రుల మీద రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ మనం చేస్తాం.